లో నువ్వా నేనా అన్నట్లుగా సాగిన ఐపీఎల్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ డీసీ ఒక వికెట్ తేడాతో లక్నో సూపర్ జైంట్స్ ఎస్ఎల్ఎస్టీ పై విజయం సాధించింది. ఇప్పటి వరకు జరిగిన 3 మ్యాచ్లు ఏకపక్షం సాగగా ఢిల్లీ లక్నో మ్యాచ్ మాత్రం ఉత్కంఠగా సాగింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు ఒకానొక దశలో 161.3 బంతులతో బలంగా కనిపించింది. బ్యాటర్ల ఊపు చూస్తే భారీ స్కోర్ నమోదు కావడం ఖాయమనిపించింది. అయితే ఢిల్లీ బౌలర్లు విజృంభించి వరుసబెట్టి వికెట్లు తీయడంతో నిర్ణీత 20 ఓవర్లలో ముగిసేసరికి 8 వికెట్లు కోల్పోయి 209 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్నో బ్యాటర్లలో మిచెల్ మార్ష్ 36 బంతుల్లో 6 ఫోర్లు 6 సిక్సర్లతో 72 పరుగులు చేయగా పూరన్ 30 బంతుల్లో 6 ఫోర్లు 7 సిక్సర్లతో 75 పరుగులు చేశాడు. డేవిడ్ మిల్లర్ 27 పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3 వికెట్లు తీసుకోగా కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 210 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ను ప్రారంభించిన ఢిల్లీ జట్టు మరో 3 బంతులు మిగిలి ఉండగానే 9 వికెట్లు కోల్పోయి విశాఖలో చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో అశుతోష్ శర్మ విప్రజ్ నిగమ్ సంచలన బ్యాటింగ్ తో డీసీకి మరుపురాని విజయాన్ని అందించగా విజయం ఖాయం అనుకున్న లక్నో చేజేతులారా ఓటమిని కొని తెచ్చుకుంది. 210 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ తొలి ఓవర్లోనే 2 వికెట్లు కోల్పోయింది. 7 పరుగుల వద్ద రెండో ఓవర్లో 3 వికెట్లు చేజార్చుకుంది. 50 పరుగులకు 4 వికెట్లు 113 పరుగులకు 6 వికెట్లు కోల్పోవడంతో లక్నో విజయం నల్లేరు మీద నడకినని భావించారు. అయితే అప్పుడే మ్యాజిక్ జరిగితే అంతగా ఎవరికీ తెలియని అశుతోష్ శర్మ విప్రజ్ నిగమ్ ఇద్దరూ కలిసి జట్టును నిలబెట్టారు. ఓటమి నుంచి జట్టును విజయ తీరాల వైపు నడిపించారు. లక్నో బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారి క్రీజుల్లో పాతుకుపోయారు. వారిద్దరూ క్రీజుల్లో కుదురుకున్నాక 4 సిక్సర్లతో విరుచుకుపడిన విజయాన్ని లక్నో చేతిలో నుంచి లాగేసుకున్నారు. ఢిల్లీ జట్టు గెలుపునకు దగ్గరవుతున్న వేళ విప్రజ్ 15 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్సర్లతో 39 పరుగులు అవుట్ కావడంతో విజయం దోబుచ్చులాడింది. 168 పరుగుల వద్ద విప్రజ్ అవుట్ అయిన తర్వాత 171 పరుగుల వద్ద మిచెల్ స్టార్క్ 192 పరుగుల వద్ద కుల్దీప్ యాదవ్ పెవిలియన్ చేరడంతో ఢిల్లీ ఓటమి తప్పదని భావించారు. అయితే అశుతోష్ ఏమాత్రం తొనకుండా క్రీజులో నిలబడి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించిపెట్టాడు. అశుతోష్ 31 బంతుల్లో 5 ఫోర్లు 5 సిక్సర్లతో 66 పరుగులు చేశాడు. లక్నో బౌలర్లలో శార్దుల్ ఠాకూర్, మణివరన్ సిద్ధార్థ్, దిగ్వేష్ రాఠీ, రవి బిష్ణోయ్ తలా 2 వికెట్లు తీసుకున్నారు. అద్భుత బ్యాటింగ్ తో జట్టుకు విజయాన్ని అందించిన అశుతోష్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఐపీఎల్ లో నేడు గుజరాత్ టైటాన్స్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.